మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఒక్కసారి లింగం యాదవ్ గారు చెప్పండి. క్లియర్. లింగం యాదవ్ గారు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉన్నారు, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఎక్కడో సందేహం ఉంది. కోర్టు ఏమైనా దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందా, ఒక అడ్డు ఏదైనా తగులుతుందా అనేటటువంటి సందేహాలు కలుగుతున్నాయి. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కొరవైంది అనేటటువంటిది విమర్శ. ఒప్పుకుంటారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు జూనియర్ ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత మేనిఫెస్టోలో చెప్పేదో దానికి అనుగుణంగానే ఇవాళ దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్వాతంత్రానంతరం ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసి ఒక శాస్త్రీయబద్ధంగా ఇవాళ కులగణన చేసి అదే విధంగా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ స్థానిక సంస్థల్లో అదే విధంగా విద్యా ఉద్యోగులలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వాళ్ళ గవర్నర్ కు తద్వారా కేంద్రానికి పంపిస్తే మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దాన్ని ఆమోదించకుండా ఇవాళ తత్సారం చేస్తుంటే ప్రభుత్వం ఎట్లా బీసీలకు మనం 42% రిజర్వేషన్ ఇవ్వాలని జీవో ఇస్తే దీని మీద కావలసుకొని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ కేసులు వేపించి దీని మీద కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే సామాజిక న్యాయం ద్వారా బీసీలకు ఇవాళ అధికారంలోకి వస్తే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. సో అందుకే మొదటి నుంచి కూడా ఇది కోర్టులో వీగిపోద్ది. ఇవాళ మరి ఆ విధంగా గతంలో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92లో ఇవాళ 50% అనే క్యాప్ పెట్టిరండి. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమల్లో అవుతుంది. ఇవాళ 60% రిజర్వేషన్ ఉంది. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ కు లేని అడ్డంకి ఇవాళ ఓబీసీల కాడికి ఎందుకు వచ్చింది? ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ చేయకుండా ఈ విధంగా కావాలని చేస్తుంది. సో డెఫినెట్ కూడా ఇవాళ మాకు కోర్టుల మీద నమ్మకం విశ్వాసం ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ మాకు హోప్ ఉంది. డెఫినెట్ కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. అమలు అయిన తర్వాతనే ఇవాళ మేము ఎలక్షన్ లో పోతాం. అయితే లింగం యాదవ్ గారు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే లింగం యాదవ్ గారు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా రెస్పాండ్ అయ్యారు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. అసలు పగలు జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ రాత్రి వారికి సంబంధించినటువంటి అనుచరులతో కోర్టులో కేసులు వేయించారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి రాజకీయం అంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? కేసులు వేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సన్నిహితులా, లేదంటే ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉందా కవిత గారు ఆరోపించినట్టు? తీయండి. ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇంకా ఎవరు మాట్లాడినా కూడా ఇవాళ కేసు ఏపీసింది ఎవరే మాధవ్ రెడ్డి ఎన్నుకున్నది. ఇవంతా కూడా బీజేపీ ఎన్నుకుండి ఆడుతున్నటువంటి డ్రామాలు. ఇవాళ బీసీలకు ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ ప్రభుత్వానికి పేరు వస్తుందో, ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావద్దని మొదటి నుంచి కుట్రలు పనుతున్నారు వీళ్ళు. ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కి. ఇవాళ దాదాపు నెలల తరబడి ఇవాళ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. మరి బీజేపీ నాయకులు ఎందుకు దాని గురించి మాట్లాడరు? ఇవాళ కవిత గారు, కేటీఆర్ మరి ఉన్న 10 ఏళ్ల అధికారం ఉంది వాళ్ళే కదా. రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలే వాళ్ళు? ఇవాళ కావలసుకొని ప్రభుత్వం మంచి నిర్ణయం ఉంది తీసుకుంది. పాజిటివ్ దృక్పథంతో ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే కావలసుకొని ఇది అమలు జరగదు, కోర్టులో నిలవదు. అరే కోర్టులో మరి గతంలో 50% ఇవాళ 60% అయిందండి. ఇవాళ దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఇవాళ ఒక సైంటిఫిక్ గా డేటా క్యాస్ట్ సెన్సస్ చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ ఒక శాస్త్రీయబద్ధంగా ఇవాళ బ్యాక్వర్డ్నెస్ ఆధార బీసీ రిజర్వేషన్ ఇస్తే ఇందులో కొంతమంది ముస్లింలు ఉంటారు. ముస్లింలు అనేది మతం పరంగా రిజర్వేషన్ కాదండి, వాళ్ళు వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నాం. అంటే ఏదో ఒక పేరు మీద ఇందులో ముస్లింలు ఉన్నారని కొంతమంది, ఈ రిజర్వేషన్ కోర్టులో నిలవదని కొంతమంది, ఏదో విధంగా రిజర్వేషన్ అడ్డుకోవడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఈ కుట్రలు పన్నుతున్నారు. పూర్తిగా ప్రశ్నిస్తున్నా, బీజేపీలు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి బిల్లు నరేంద్ర మోడీ దగ్గర పెట్టుకొని ఎందుకు అమలు చేస్తలేరండి? ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి 9th షెడ్యూల్ లో ఎందుకు పెడతలేరు? అంటే మీ చిత్తశుద్ధి బీసీల మీద మీకు లేదా? బీసీల ఓట్లు మీకు కావద్దా? అంటే మీకు ఎంతసేపు రాజకీయాలు తప్ప నిజంగా బీసీలు అభివృద్ధి సంక్షేమం కావద్దా మీకు? అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానుకోండి. మీరు ఇదే విధంగా
తెలంగాణలో ప్రజలు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి కంటిన్యూస్ గా ఇంకో క్వశ్చన్ లింగం యాదవ్ గారు మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించారు. లింగం యాదవ్ గారు మీరు భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేశారు, ఎందుకు మీరు ముందుకి ఆ బిల్లులు పాస్ తీసుకెళ్లట్లేదు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అంటున్నారు. కాకపోతే అటు బీజేపీ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఇప్పుడే ఎందుకు ప్రేమ వచ్చింది? వాళ్ళు దేశాన్ని పరిపాలించింది అత్యధికంగా వాళ్ళే కదా, అప్పుడు ఎందుకు ఆ రిజర్వేషన్లు కల్పించలేకపోయారు? అధికారానికి దూరం అయ్యి 11 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గుర్తొచ్చిందా అనేది క్వశ్చన్. ఏం చెప్తారు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేపారు మీరు? ఎస్, మీరు అడిగిన గతంలో ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఇంకొకటండి, ఇదే బీసీ రిజర్వేషన్ 93లో ఆనాడు పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ ఉద్యోగులలో 27% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. 2006లో కూడా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో బీసీలకు ఇవాళ ఐఐటి, ఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో, ఎయిమ్స్ లలో ఇవాళ ఓబీసీ విద్యార్థులకు 27% అమలవుతుందంటే అది ఇవాళ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను ఏమంటున్నంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీసీలు కులగణన చేయాలి, బీసీలకు జనాభా దమాషా ప్రకారం ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఇవాళ డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ దీన్ని మనం స్వాగతిద్దాం. మీరు 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు, మీరే కదా. మరి నరేంద్ర మోడీ నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు కదా, పిచ్చడం వర్గసే హాయ్ అన్నాడు. మరి ఎందుకు అమలు చేస్తున్నాడు బీసీలకు రిజర్వేషన్? 11 ఏళ్లుగా కేంద్రంలో ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు అంటే నీకు బీసీ మీద ప్రేమ చిత్తశుద్ధి ఎంత ఉందని ఇవాళ బీజేపీ ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, జిత్నా ఆబాది ఉత్నా భాగీదార్ అని. దానికి అనుగుణంగానే ఇవాళ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుంది. దాంట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, మోడల్ రాష్ట్రంగా నిలుస్తుంది. దయచేసి ఇవాళ చేతిక వచ్చినటువంటి ముద్దని ఇవాళ బీసీల కాడికి దయచేసి రిజర్వేషన్ అడ్డుకోకండి. బీసీల ఆగ్రహానికి మీరు గురి కావద్దు. మీరేమైనా దయచేసి ఈ యొక్క అవకాశం, ఈ పేరు మాకొద్దండి, మీరే తీసుకోండి పేరు, కానీ బీసీలకు వచ్చిన అవకాశాన్ని మీరు కాదనొద్దు అనేదే మా యొక్క విజ్ఞప్తి. ఓకే లింగం యాదవ్ గారు. వెంకటరెడ్డి గారు, అంతిమంగా భారతీయ జనతా పార్టీ కమండల్